నింపబడిన వారమై ప్రభువుని ఆరాధిస్తామండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. రోమా 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న దేవుని యొక్క ప్రజలకు మరి ఈ పత్రికను ఆయన రాశాడు. మీ అందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు రమారమి 13 పత్రికలను ఈయన చెరసాలలో బంధించబడినప్పుడు రాశాడు. ఈయన ఏదో ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు చూసి వారి మధ్యన జరుగుతున్న వాటిని బట్టి ఆయన ఏమీ రాయలేదు. అపోస్తలుడైన పౌలు బంధించబడిన తర్వాత ఇక సువార్తను ప్రకటించడము కానీ దేవుని యొక్క ప్రజలకు వాక్యంను బోధించడానికి కానీ అవకాశం లేనప్పుడు ఆయన జైలులో ఉండి మరి చెరసాలలో నుంచి ఈ పత్రికలను ఆయన రాశాడు. ఈ పత్రికలు ఒక సంఘము నుండి ఒక సంఘానికి ఇలాగ ఈ పత్రికలు మార్చుకుంటూ వీరు ఆత్మీయంగా బలపడుతూ వచ్చేవారు. అలాగా అపోస్తలుడైన పౌలు ఈ రోమాల్లో ఉన్న దేవుని యొక్క ప్రజలకు ఈ పత్రికను ఆయన రాశాడనమాట. ఆయన రాసిన విధానాన్ని చూస్తే, లేక ఆయన తెలియచేసిన విధానాన్ని చూస్తే, ఇక్కడ ఈ రోమీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇప్పుడు మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఒకప్పుడైతే మనం సమాధానము లేని వారము, కానీ ఇప్పుడైతే మనం సమాధానము పొంది ఉన్నవారము అనే విషయాన్ని దైవజనుడైన అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ప్రజలకు ఆయన తెలియచేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నీవు నేను కూడా దేవుడి ద్వారా గత జీవితంలో మనం ఏమైతే మేలులు పొందామో, ఏ మేలులైతే మనం అనుభవించామో, ఏమైతే ఆయన మన జీవితంలో మేలులు చేశారో ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. దేవుడు మన విషయంలో ఆయన చేస్తున్న మేలులు లేక చేసిన మేలులు ఎన్నో అద్భుతమైన కార్యాలని ఆయన చేస్తూ వస్తున్నాడు. చేసిన వాటి గురించి కానీ, చేస్తున్న వాటి గురించి కానీ, చేయబోతున్న వాటి గురించి కానీ దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉంటున్నామండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ మాటను వారికి వాడాడు, దేన్ని బట్టి ఆయన ఈ విషయాలను వారికి తెలియచేస్తూ వచ్చాడు అంటే, ఇక్కడ కొన్ని విషయాల్ని ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ పత్రికలో ఈ 5వ అధ్యాయంలో కొన్ని మాటలు ఆయన చెప్తున్నాడు. సరే మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. చాలండి. నిజంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. సమాధానము కలిగి ఉండాలి. ఇక్కడ ఎందుకు ఈ మాటలు ఆయన చెప్తున్నాడు అంటే, సమాధానము అనేది ఎవరితో కలిగి ఉండాలి, ఎవరితో కలిగి మొట్టమొదటిగా మన సమాధానం చూసుకోవాలి అనే విషయాల్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు అంటే, రోమాల్లో ఉన్నవారు యేసు ప్రభువారిని అంగీకరించారు. కొంతమంది ఏమో యోధా మతాన్ని అవలంబిస్తూ యోధా మతాన్ని వారు అనుసరించుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఇప్పుడు యోధా మతాన్ని అనుసరించుకుంటూ, అంటే వారు ఇశ్రాయేలీ ప్రజలు కాబట్టి అనాది కాలము నుండి
మోషే రాసిన ధర్మశాస్త్రమును అనుసరిస్తూ అదే నియమాన్ని, అదే నిబంధనను వారు పాటిస్తున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఎవరును ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు కాలేరు అంటున్నాడు ఆయన. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రమును వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని. చూసారా, ధర్మశాస్త్రమును వినేవారు మాత్రము దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ఆనాడు వారు అనుకుంటున్నారు, యూదా మతంలో ఉన్నవారు, మేము మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని వింటున్నాం, మాకు పరిసయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, సద్దూకయ్యులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని మాకు బోధిస్తున్నారు, మేము వింటున్నాము, కాబట్టి మేము వినుట ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నాము అనుకుంటున్నారు. వారు వినడం వల్ల నీతిమంతులు కారు. ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని కూడా నీతిమంతుడిగా మార్చలేదు. మీరు చూడండి, ఇప్పుడు మేము బైబిల్ గ్రంథంలో కుటుంబంగా లేవీ కాండాన్ని చదువుతున్నాం. లేవీ కాండాన్ని చదువుతున్నప్పుడు లేవీ కాండంలో అనేకమైన నైవేద్యముల గురించి కానీ, దహన బలుల గురించి కానీ, పాప పరిహారార్థ బలుల గురించి కానీ, సమాధాన బలి గురించి కానీ, ఇలాగ బలి అర్పణలు చెప్తూ వస్తున్నాడు ఆయన. అంటే ఒక్కసారి బలి అర్పిస్తే సరిపోతుందా? లేదు. మానవుడు పాపము చేసినప్పుడల్లా బలి అర్పించుకుంటూ వెళ్తున్నాడు. ఇలాగ వారు బలి అర్పించకపోతే వాళ్ళకి క్షమాపణ లేదు. అందుకనే ప్రతి తప్పుకి, వారు చేసిన ప్రతి పాపమునకు, అది గొర్రె కానీ, మేకే కానీ, అది మరి ఎద్దే కానీ, ఇలా ఏదైనప్పటికీ కూడా, పావురమే కానీ, గువ్వనే కానీ, వారు దేవుని యొక్క మందిరములోనికి వారు తీసుకుని వచ్చి బలి అర్పణ అర్పించాలి. ఇంకా అది కూడా చేయలేని వాడు పేదవాడైతే గోధుమ పిండిని, నూనెను తీసుకుని వచ్చి, సాంబ్రాణిని తీసుకుని వచ్చి నైవేద్యముగా వారు అర్పించే పాపమునకు బలి అర్పించాలన్నమాట. దాన్ని దహించి వేయాలి. ఇలాగ దేవుడు బలి అర్పణ గురించి చెప్పాడు. అంటే బలి అర్పించిన తర్వాత నీతిమంతుడా అంటే మళ్ళీ కాదు, మళ్ళీ పాపంలోనే పడుతున్నాడు. అందుకని ఇలాంటి ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని కూడా నీతిమంతుడిగా మార్చలేకపోయింది. కాబట్టి దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తన ద్వారా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా మార్చాలనుకున్నాడు ఆయన. ఈ రోజున నీవు నేను కూడా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకొని మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చాము అంటే మనం నీతిమంతులుగా చేయబడిన వారము. ఒక్కసారి మాత్రమే నీతిమంతులుగా మనం అందరినీ దేవుడు చేశాడు. మరలా మనం తప్పు చేసినప్పుడు మరలా మనం పాపులుగా చేయబడలేదు. అందుకని అంటారు, మనం ఆరాధన చేసేటప్పుడు, మరి మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు కానీ, మీరు చేస్తారో లేదో నాకు తెలియదు కానీ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మాట మేము చెప్తాం, ప్రభువా, ఒకప్పుడైతే నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా జీవితాన్ని మార్చి, నా బ్రతుకుని మార్చి నన్ను రక్షించేవు, నీకు వందనాలు. అంతేకాదు, ఆ రక్షణ దినాన్ని బట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రక్షణ దినము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓ క్రైస్తవుని యొక్క జీవితంలో నువ్వు ఎప్పుడైతే మారు మనసును పొందావో, ఆ మారు మనసు పొందిన రోజు మాత్రం చాలా గొప్ప రోజు అన్నమాట. ఈ లోకంలో భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా తన జన్మదినాన్ని ఎలాగైతే గుర్తు చేసుకుంటారో, రక్షించబడిన ఒక దేవుని బిడ్డ మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు అది నిజమైన జన్మించిన రోజు అన్నమాట. ఒక వ్యక్తి ఉండేవాడు అన్నమాట. ఆయన ఆగస్టు 15వ తేదీనే పుట్టాడట. ఆయన ఆగస్టు 15వ తేదీనే. కాబట్టి ఆగస్టు 15వ తేదీలో ఆ రోజుల్లో సెలవు రోజు. ఎందుకంటే రిపబ్లిక్ డే కాబట్టి అక్కడ ఇంకేది ఉద్యోగాలు కానీ ఏ స్కూల్స్ కానీ ఉండవు. ఆ రోజున ప్రతి మందిరంలో కానీ లేక ప్రతి ఆ సంఘంలో కానీ సువార్తను ప్రకటించేవారు. ఆయన ప్రత్యేకంగా చెప్పేవాడు, అన్న ఆగస్టు 15వ తేదీన మీరు సువార్త ఎక్కడ పెట్టినా సరే దాని ఖర్చు అంతా నేనే భరిస్తాను. ఏదైనా సరే, ఒకవేళ సువార్త కాకపోతే మీరు ఏదైనా ప్రత్యేకమైన కూడికను కలిగి ఉంటే ఆ కూడికి కూడా నేనే పెట్టుకుంటాను. ఎందుకంటే యేసు ప్రభువారు నన్ను మార్చిన రోజు, నేను తిరిగి జన్మించిన రోజు,
ఆ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజు. నా జన్మదినము కంటే ఆ రోజుని నా జన్మదినంగా నేను చేసుకుంటాను. కాబట్టి ఆ రోజు మీరు ఏది చేసినా దాని అంతటినీ నేనే ఖర్చు పెడతాను అనేవాడు ఆయన. అలా చనిపోయేంతవరకు కూడా ఆగస్టు 15వ తేదీ ఆయనకు వస్తే ఆయన మందిరములో అది మీటింగే కానీ సువార్తే కానీ దానికి కావాల్సిందంతా ఖర్చు పెట్టేవాడు. ఆయన అనేవాడు, ఈ లోకంలో అనవసరంగా పుట్టినరోజును చేసుకుని ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు కదా, దానికంటే ఆత్మీయమైన జన్మదినం చేసుకొని దేవుని యొక్క ప్రజలు ఆత్మీయంగా బలపడడం కొరకు మనం సువార్తలాగే ప్రత్యేకమైన కూడుకుని కలిగి ఉన్నా, లేదా సువార్త కొరకే నశించిపోతున్న వారికి రక్షణ గురించి తెలియచేయడానికి వెళ్తున్నా, ఇది ఇంతకంటే గొప్పదేం కావాలా? నా జీవితంలో అదే గొప్ప దినము. నిజమండి, ఓ క్రైస్తవుని యొక్క జీవితంలో తను జన్మించిన మారు మనసు పొందిన రోజు అనేది చాలా అద్భుతమైన రోజు. అందుకనే ఆ దినం మనం మర్చిపోం. కారణం ఏంటో తెలుసా? అంతకు ముందు జీవితాన్ని ఎలాంటి గడిపామో ఆ తర్వాత జీవితాన్ని యేసుప్రభువారు మనలో మార్చడం వల్ల ఆ రోజు అనేది చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే మానవుడి యొక్క రోజులు, అంటే మానవుడి యొక్క జీవితంలో కొన్ని రోజులు ప్రాముఖ్యమైన రోజులు ఉంటాయట. కొన్ని దినాలని ఖచ్చితంగా ఎంచుకుంటారట వాళ్ళు. ఏమేమి రోజులు ఉంటాయి? ఒకటి జన్మదినము, వాళ్ళ పుట్టిన దినం మాత్రం చాలా వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోరు. ఒకటి జన్మదినం. రెండు ఒకటి జన్మదినం. ఇంకో రోజు ఇంకా మర్చిపోని రోజులు ఉన్నాయి మన జీవితంలో. కొన్ని రోజులు మర్చిపోం. ఇంకేమంటారు? పెళ్లి రోజు, వివాహము. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే అది ఒక్కసారే జరుగుతుంది జీవితంలో, మళ్ళీ ఎన్నోసార్లు జరగదు. ఒకవేళ జరిగింది అంటే భర్త చనిపోయినా భార్య చనిపోయినా రెండోసారి చేసుకుంటే అది కూడా ఏదో అంత కాముగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప హంగామాగా చేసుకోరు. ఎందుకంటే ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రెండో పెళ్ళని తెలితే ఏమనుకుంటారు లోకం అని రెండోసారి బాహాటముగా చేసుకోవడానికి అంత ఇష్టపడరు. ఏదైనా రెండవది పెళ్లి రోజు, మూడవది మన చావు రోజు. చచ్చిన రోజు, మనం చచ్చిపోయినా మన ఫోటోలో మాత్రం మన జన్మదినం మన మరణదినం మాత్రం ఖచ్చితంగా వేస్తారు. కొన్ని రోజులు ఎంతో ప్రాముఖ్యమైన రోజులు ఉన్నాయండి. అలాగే ఒక రక్షించబడిన దేవుని బిడ్డకు మారు మనసు పొందిన రోజు. మీరు చాలామంది భక్తుల యొక్క జీవితాన్ని చదివితే వాళ్ళు ఖచ్చితంగా ఏ సంవత్సరాన్ని, ఏ నెలలో, ఏ రోజున దేవుడు తనను మార్చాడో వాళ్ళ డేట్ సహా వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే, దేవుడు ఆ రోజుగానే నన్ను రక్షించకపోయి ఉంటే నేను ఏమైపోయే వ్యక్తినో, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ దినాన్ని నన్ను రక్షించాడు కాబట్టి ఈ రోజు వరకు నేను దేవుళ్ళో ఉన్నాను. ఇలాగా ఒకవేళ నేను ఆ దినాన్నే కానీ దేవుడు నన్ను దర్శించకపోయి ఉంటే, నన్ను రక్షించకపోయి ఉంటే ఈ రోజు నేను ఏమైపోయే వ్యక్తినో. అందుకనే నన్ను రక్షించిన నా రక్షణ దినం అనేది చాలా గొప్ప దినం. అది ఆ దినాన్ని ప్రతి క్రైస్తవుడు మర్చిపోని రోజు అన్నమాట. తన జీవితంలో ఎప్పటికీ మరువని రోజు. కాబట్టి యేసు ప్రభువారు నిన్ను నన్ను ఆయన రక్షించాడు, మారు మనసు యొక్క అనుభూతిని తీసుకొచ్చాడు. అందుకనే ఇప్పుడు యేసు ప్రభువారు ద్వారా నీవు నేను కూడా నీతిమంతులుగా చేయబడ్డాం, రక్షించబడ్డాం. మరి రక్షించబడిన తర్వాత మరలా కొన్ని తప్పులు చేస్తున్నాం. ఇప్పుడు మనందరం రక్షించబడిపోయాం. రక్షించబడిన తర్వాత మనం అందరూ నీతిమంతులు అయిపోయామా? నీతిమంతులు అవ్వలేదా? బైబిల్ చాలాసార్లు చెప్తూ ఉంటాడు కదా, మన పాపములను యేసు ప్రభువారి దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్నామో యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయగలుగుతుందంట. యేసు ప్రభువారి దగ్గర ఎవరైతే తన పాప జీవితాన్ని ఒప్పుకున్నారో వారిని అందరినీ నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆయన నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు మనం ఒక్కసారి యేసు ప్రభువారి దగ్గర మన పాపాన్ని ఒప్పుకొని మనం నీతిమంతులుగా చేయబడ్డాం కాబట్టి ఇప్పుడు మరలా మనం నీతిమంతులు అయిన తర్వాత తప్పులు చేస్తామా? చేస్తున్నాం. అలాగ ఉండిపోలేదు. రక్షించబడినంత మాత్రానికి, రక్షించబడిన నాటి నుంచి మరలా మనం చచ్చేదాకా ఎన్నో తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మనం చేసుకున్న తప్పులు బట్టి మనం ఏమైనట్టు? మళ్ళీ మనం పాపులుగా చేయబడ్డాం. అంటే తప్పు చేశాం కాబట్టి. అందుకనే
ఒక ఆయన ఇలా చెప్పాడు, ఈ లోకములోనంట రెండు తెగల జాతులకు చెందిన మనుషులు ఉన్నారట. ఏ కులాలు మతాలు ఇవన్నీ మనుషులు పెట్టుకున్నది, కానీ దేవుని దృష్టిలో రెండు రకాలైన జాతులు కలిగిన వారు ఉన్నారట. ఒకటి దేవుణ్ణి ఎరగని పాపులు అట. ఒకటేంటంటే దేవుణ్ణి ఎరగని పాపులు. రెండవ తెగ ఎవరంటే దేవుణ్ణి ఎరిగిన పాపులు. ఏలో పాపులేనంట. ఏలెవరంటే దేవుణ్ణి ఎరిగిన పాపులంట. ఏలెలా పాపులు అవుతారు దేవుణ్ణి ఎరిగి అంటే? వీళ్ళు యేసు ప్రభువారిని నమ్ముకున్నప్పటికీ, యేసు ప్రభువారి దగ్గర తన పాప జీవితాన్ని ఒప్పుకున్నప్పటికీ, నీతిమంతులుగా చేయబడినప్పటికీ కూడా ఎన్నో రకాలైన శోధనల చేత, పరీక్షల చేత లోకంలో పాపము చేస్తూ మనం ఈ లోకంలో పడిపోతున్నాం. పడిపోయినంత మాత్రానికి మనం పాపములోనే ఉండిపోం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మీకా గ్రంథము. ఇక్కడ ఈ మీకా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయించొద్దు, ఎందుకంటే నేను ఎన్నిసార్లు అంటే నేను పడిపోయినప్పటికీ తిరిగి లేస్తాను అంటున్నాడు ఆయన. 7వ అధ్యాయము 8వ వచనం అండి. 7:8 వచనం. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చుండినను యెహోవా నాకు వెలుగుగా నుండును. చూసారా? నా శత్రువా, నా మీద నువ్వు అతిశయించొద్దు. ఒకవేళ నేను పాపములో పడిపోయినప్పటికీ కూడా నేను అక్కడ ఉండిపోను, మళ్ళీ బయటకు వచ్చేస్తాను. నేను రక్షించబడిన మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తప్పు చేశాడు అంటే ఆ తప్పుని సమర్థించుకొని అలాగే ఉండిపోడు, మరలా ఆ తప్పు నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే తన చేసిన తప్పుని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తను చేసిన తప్పును దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డలు దినదినము నీతిమంతులుగా చేయబడుతున్నారు. రోజు నీతిమంతులుగా చేయబడుతున్నారు. మనం పడుతున్నాం, లెగుస్తున్నాం, పడుతున్నాం, లెగుస్తున్నాం. ఇప్పుడు మనం అందరూ స్నానం చేసాం కాబట్టి మరలా మనం ఇంక ఈ రోజంతా స్నానం చేయమా? మళ్ళీ సాయంకాలం పడుకునే ముందు మళ్ళీ స్నానం చేస్తాం. ఎందుకు? మురికి పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది మురుకు? మనం ఎక్కడెక్కడో తిరుగుతాం, ఎక్కడెక్కడో ఉంటాం కాబట్టి ఆయా వాటిని ముట్టుకోవడం వల్ల, ఆయా స్థలాలకి వెళ్ళడం వల్ల కొన్ని క్రిములు మనకు తెలియకుండానే మన మీద ఉండడం వల్ల మరలా మనం స్నానం చేయాలి. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చామంటే ఖచ్చితంగా స్నానం చేయాలి. అంతే కదా? కరోనా మనిషికి నేర్పించింది ఏంటి? కరోనా మనిషికి నేర్పించింది ఏంటంటే పరిశుభ్రత నేర్పించింది. నువ్వు బయటికి వెళ్ళావా, ఇంట్లోకి వచ్చావంటే నీ చేతులు కాళ్ళు కడుక్కోవాలా, లేదా నువ్వు స్నానం చేయాలా, వేసుకున్న బట్టలు విప్పి మరలా వేరొక బట్టలు వేసుకోవాలా. ఎందుకలా నేర్పించిందంటే అలా లేకపోతే నీకు జబ్బు వస్తే చనిపోతావు. దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే పరిశుభ్రత నేర్పిస్తున్నాడు ఆయన. అలాగే యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా నీతిని అనుసరించడం ప్రతిరోజు కూడా. అందుకనే మనం ప్రభువు దగ్గర ఈ రోజు ప్రారంభించి ముగించేటప్పుడు అంటాం, ప్రభువా, ఈ దినమంతట్లో నేను ఎక్కడ నీకు వ్యతిరేకంగా తప్పు చేశానో నాకు తెలుసు. ఇదిగో పలానా దాని వలన నీకు నేను ఇలా తప్పు చేశాను, లేక నీకు వ్యతిరేకంగా నేను చేశాను, నన్ను క్షమించు అని ప్రభువు దగ్గర ఒప్పుకొని మరలా మనం పడకలకి వెళ్తామేమో, కానీ ఒప్పుకోకుండా మాత్రం పడకలకి వెళ్ళాం. ఒప్పుకోకుండా పడకెళ్తే అంతేనా? ఒప్పుకోకుండా మనం పడకలకి వెళితే ఎందుకో తెలుసా? ఒకవేళ రాత్రే కానీ మన నిద్రలోనే మన ప్రాణం పోయిందనుకో, ఆ ఒప్పుకోలేని పాపము చేత మనం నరకానికి పోతాం. అర్థమైందా? అందుకనే మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. ప్రతిరోజు కూడా మన నడక విషయంలో కానీ, మాట విషయంలో కానీ, మన క్రియ విషయంలో కానీ, అన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. కారణం ఏంటో తెలుసా? ఏ విషయంలోనైనా సరే మనం సరిచేసుకోలేదు అంటే ఆ సరిచేసుకోలేని పాపమును బట్టి ఏ క్షణాన్నైనా కానీ మనకి సంభవించడానికి కీడు సంభవించి మన ప్రాణమే కానీ పోయిందంటే దానివల్ల ఎంత నష్టపడతామంటే ఇక జీవితాంతం, అంటే ఇంక యుగయుగాలు కూడా
ఆ నరక శిక్షను అనుభవించాలి. అందుకని మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం, ప్రతిరోజు జాగ్రత్త కలిగి ఉంటాం. ఎందుకంటే మళ్ళీ మనం ఆత్మీయంగా శుద్ధి చేసుకుంటాం, మనం ఆత్మీయంగా మన జీవితాన్ని పరిశుద్ధం మనం మళ్ళా కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదండి నీతిమంతుడు చేసే పని ఏంటో తెలుసా? ప్రతిరోజు కూడా తను శుద్ధి చేసుకునేవాడు. అంటే దీనికి ఎలా చెప్తాము అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక తువాలు తీసుకొని తన నడుమును కట్టుకొని ఒక పల్లెము తీసుకొని నీళ్లు పోసుకొని తన శిష్యుల యొక్క పాదాలందరికీ కడగడం ప్రారంభించాడు. ఆయన కడుగుతూ వస్తున్నప్పుడు సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు సీమోను పేతురు అన్నాడు, ప్రభా నువ్వు నా పాదాలు ముట్టుకోవడానికి నేను అర్హుడిని కాను, నా పాదాలు నువ్వు కడగొద్దు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సీమోను ఒకవేళ నీ పాదములే కానీ కడగడానికి నువ్వు ఇష్టపడకపోతే నాతో నీకు పాలు పంపులు ఉండవు. ఖచ్చితంగా నేను నీ పాదాలు కడగాలి. ఒకవేళ అలాగ కాదు అంటే నువ్వు నాతో పాలు పంపులు పొందలేవు అన్నాడు. అయితే అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా అయితే నీతో నేను పాలు పంపులు పొందాలంటే నా కాళ్ళు మాత్రమే కాదు, నా తల దగ్గర నుంచి నా కాళ్ళు దాకా కడుగు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు కదా, ఒక్కసారి స్నానం చేసిన వాడు మరలా రెండవసారి స్నానం చేయవలసిన పని లేదు, కానీ కాళ్ళను చేతులు మాత్రమే కడుగుతాడు. అంటే ఒక్కసారి నువ్వు పరిశుద్ధతలోనికి వచ్చావు అంటే నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు అంటే నువ్వు చేసిన తప్పునే ఒప్పుకుంటావే తప్ప మరలా నేను పాపని అని అడగవు. నేను చాలాసార్లు బాప్టిస్ట్ ఫామ్లను ఫిలప్ చేసేటప్పుడు చాలాసార్లు ఎక్కడికి వెళ్ళినా నాకే ఇస్తూ ఉంటారు, నువ్వే అడగాల అని. నేను ఒకసారి అడిగాను, అంటే ఒక ఆయన్ని అడిగాను అన్నమాట, మరి యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నానండి. యేసు ప్రభువారు క్షమించని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఎలా నమ్ముతున్నావు? సరే చెప్పాడు. నేను అడిగాను మరలా, నువ్వు ప్రతిరోజు యేసు ప్రభువారి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ఏమని ప్రార్థన చేస్తావు నువ్వు అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పాడు, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించి తండ్రి నేను రోజు ప్రార్థన చేస్తానండి అన్నాడు. రోజు ప్రార్థన చేస్తాడట. ఏమనంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగుని రోజు ప్రార్థన చేస్తున్నాడట. నేను అన్నాను, నువ్వు రోజు నువ్వు యేసు ప్రభువారి దగ్గర నేను పాపిని నన్ను కడుగు అంటే నువ్వు కడిగినట్టు ఎప్పుడు నమ్ముతావు నువ్వు? కాబట్టి నీకు ఇప్పుడు బాప్తీసం అక్కర్లేదు. ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని దేవుడు క్షమించాడని నువ్వు చెప్తావో, అది నువ్వు నమ్ముతావో, అప్పుడు మాత్రమే నువ్వు బాప్తీసం తీసుకో. ఇప్పుడు వద్దు. అదేంటండి, రోజు అలా ప్రార్థన చేయకూడదా? రోజు అలా ప్రార్థన చేయకూడదా? కొన్ని సంఘాలు ఉన్నాయి, నాకు బాగా తెలిసిన సంఘం అన్నమాట. వాళ్ళు కూడా చాలా ఆత్మీయంగా ఉంటారు, మనలో నుంచే బయటికి వెళ్ళారు, నేను పేరు చెప్పను. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ మీటింగ్ అయినా, అది గృహ కూడికే కానీ, ప్రార్థనా కూడికే కానీ, అది థ్యాంక్స్గివింగ్ మీటింగే కానీ, కృతజ్ఞత కూడికే కానీ, అది ఆరాధన ఆదివారం మీటింగ్లో కానీ, వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం, కాబట్టి మన పాపాలు ఒప్పుకోవాలా, మనం పాపిని అని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. నువ్వు పాపిని అని ఒప్పుకోకపోతే యేసు ప్రభువారు నీ పాపాలు క్షమించడు, నువ్వు నీతిమంతుడు కాలేవు, కాబట్టి ప్రతిరోజు నువ్వు ఒప్పుకోవాలా అని నేర్పిస్తారు వాళ్ళు. వాళ్ళ మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అని అడుగుతారు. కానీ వాళ్ళు ఎప్పుడు నీతిమంతులు అవుతారు? మరి ఎప్పుడు వారు పరిశుద్ధులయ్యారు? నువ్వు పరిశుద్ధుని ఎప్పుడు అవుతావు అంటే నువ్వు నమ్మినప్పుడే పరిశుద్ధుడిగా అవుతావు. యేసు ప్రభువారు నా పాపములను క్షమించాడు అని నువ్వు నమ్మితేనే నీతిమంతుడు అవుతావు, నువ్వు నమ్మకపోతే నీతిమంతుడు కాలేవు. అందుకనే మనం రక్షించబడిన తర్వాత, మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందేవని చెప్తున్నావో, వెంటనే నువ్వేం చేస్తావంటే, ప్రభువా నా పాపములను క్షమించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను అంటావు. నమ్మేశాం. నమ్మితేనే నువ్వు కృతజ్ఞత చెప్పగలవు, కానీ నమ్మకపోతే నువ్వు కృతజ్ఞత చెప్పలేవు. అందుకనే దేవుని యొక్క బిడ్డలు అనేవారు వీరు యేసు ప్రభువా అనే యొక్క రక్తం చేత కడగబడిన వారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ప్రభువా నేను పాపిని అనరు. మరి ఏమంటారు వీళ్ళు ఏమంటారంటే, ప్రభువా పలానా విషయంలో ఈరోజు నేను తప్పు చేశాను, నా మాట ద్వారా,
లేక నా వినికిడి ద్వారా, నా చూపు ద్వారా, నా నడక ద్వారా, నా క్రియల ద్వారా ఏదైతే మనం తప్పు చేసామో మనకు తెలుసు కాబట్టి ప్రభా ఈ విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు తండ్రి అని అడుగుతాం. మరలా నేను పాపి అని అడగం. ఏ తప్పు చేసామో ఆ తప్పు విషయంలో మాత్రం అడుగుతాం, కానీ మరలా నేను పాపిని అని మాట అడగవు. నువ్వు పాపివి అంటే నువ్వు గత ఒప్పుకున్నది సరైనది కాదన్నమాట. నువ్వు మారు మనసు పొందిన రోజు మంచి రోజు కాదనమాట. అంటే నువ్వు ప్రతిరోజు నువ్వు పుడతా ఉంటావా? పుట్టడం అనేది ఒక్కసారే జరుగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా పడుతూ లెగుస్తూ ఉంటామే తప్ప మళ్ళా రెండోసారి జన్మించలేము. ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. ఒక్కసారి నువ్వు తిరిగి జన్మించిన తర్వాత మరలా నువ్వు తిరిగి జన్మించవలసిన అవసరం తెలియదు. ప్రతిరోజు నువ్వు శుద్ధి చేసుకోవాలా, నువ్వు కడుక్కోవాలా. ఈరోజు డాక్టర్లు అదేగా చెప్తున్నారు, చిన్నప్పటి నుంచే మీ పిల్లలకు పరిశుభ్రత నేర్పించండి అంటున్నారు. అంతేనా? పిల్లలకు ఇప్పటి నుంచి నేర్పించాలంట. ఇప్పటి నుంచి నేర్పిస్తే అలవాటు అయిపోద్ది వాళ్ళకి. ఇంకా అప్పుడు మనం చెప్పవలసిన పని లేదట. రోజు నువ్వు స్నానం చేయి, రోజు నువ్వు బట్టలు మార్చుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకో, లేకపోతే నువ్వు ఇలాగుండు అలాగుండు అని చెప్పక్కర్లేదట. చిన్నప్పటి నుంచి మనం నేర్పించాం కదా. అలాగే ఆత్మీయంగా మనం తిరిగి జన్మించిన రోజు నుంచి కూడా మనము కూడా పరిశుద్ధతను నేర్చుకుంటాం, పరిశుద్ధమైన జీవితాన్ని నేర్చుకుంటాం. ఒకవేళ పడిపోయామనుకోండి మరలా వెంటనే కడుక్కుంటాం, మరలా లెగుస్తాం. అది ఒక విశ్వాసిక జీవితంలో జరిగేది ఏంటంటే ఇలాంటి ప్రక్రియ జరిగినప్పుడే ఈ క్రియ ఎవరిలైతే జరుగుతుందో వారే దినదినము నీతిమంతులుగా చేయబడుతున్నారు. అంతేకాని ఒక్కసారి నిన్ను పాపాన్ని ఒప్పేసుకున్నాను కాబట్టి నేను చచ్చిపోయేదాకా నీతిమంతులని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. నీతిమంతులుగా అవ్వడం కొరకే రోజు మనం చచ్చిపోయేదాకా దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సాధకం చేసుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడు దాకా సాధకం చేయాలంటే మనం చనిపోయేంతవరకు. ఇప్పుడు చూడండి, మనకు ఆరోగ్యం కావాలనుకో, ఈరోజు ఆరోగ్యంగా మనిషి చచ్చిపోయేదాకా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలట? మొన్న ఒకసారి చూశాను, 70 సంవత్సరాలు ఒక ఆమె ఇప్పటికీ ఎంత అంటే యాక్టివ్గా ఉంది అంటే చాలా యాక్టివ్ అన్నమాట. అప్పుడు ఆమె చెప్తుంది, నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే రోజు నేను వ్యాయామం చేస్తాను, నేను ఎక్సర్సైజ్ చేస్తాను. నా బాడీని కొంత నేను అలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈరోజు వరకు నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. నేను అందరిలాగే ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నాను అంటే ఇలా నేను చేయడం వల్ల. ఎప్పుడు దాకా చేయాలా? చచ్చేదాకా. అర్థమైందా? అలాగే నా జీవితంలో కూడా ఆత్మీయమైన ఎక్సర్సైజ్ అనేది, పరిశుద్ధతను అనేది ఇలాగ మనం చేసుకుంటూ వెళ్ళేవారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారి ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాము. ఎలాగ మనం నీతిమంతులుగా చేయబడి దేవుడి ద్వారా మనం సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఇక్కడ ఈ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఈయన ఏం చెప్తున్నాడంటే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము, సమాధాన స్థితి పొంది ఉన్నామంట. అపోస్తలుడైన పౌలు ఎందుకు రోమా సంఘానికి ఈ మాటను చెప్తున్నాడు అంటే ఒకప్పుడు మనం సమాధానము లేనివారము. ఎందుకంటే మనం ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులము కాదు, ప్రభువాని పిలవడానికి కూడా మనకు అర్హత లేని వారము, మనము అన్యజనులంగా ఉన్నాము. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించుకుంటూ క్రియలు చేసుకుంటూ వెళ్ళారే తప్ప వారు నిజముగా తండ్రితో సమాధానము కలిగి ఉన్నారంటే ఆ సమాధానం వారికి లేదు. అందుకని ఇప్పుడు యేసుప్రభువారు అంటే అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయం చెప్తున్నాడు, మనం దేవుడితో సమాధానము పడి ఉన్నాము అంటున్నాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము, దేవుడితో సమాధానము కలిగి ఉందుము. అంటే మానవుడికి ఇప్పుడు ఎవరితో సమాధానం కావాలా? దేవుడితో సమాధానము కావాలంట. అంటే మానవుడికి దేవుడితో సమాధానం లేదంటారా? లేదా? ఎందుకు లేదు? ఆదాము నుంచి వచ్చిన పాపమును బట్టి మానవుడు దేవుడికి దూరం అయ్యాడు కాబట్టి ఆ రోజు నుంచి మానవుడికి దేవుడితో సమాధానము లేదు. అంతే కదా?
ఈ సమాధానము చేయడం కొరకే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. మనకు తెలుసు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 వచనం అండి, 15-16 వచనాలు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మన సమాధాన కారకుడై ఉన్నాడు. సరే, ఇప్పుడు మరలా యేసు ప్రభువారి ద్వారా మనం సమాధాన స్థితిని పొంది ఉన్నాము. దేవుడికితో మనల్ని సమాధాన పరిచాడు ఆయన. అందుకనే యేసు ప్రభువారు ఎవరు అంటే ఈయన సమాధాన కారకుడు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే దేవుడికి మానవుడికి ఉన్న వైరాన్ని, విరోధాన్ని, ఈ పాపమును తీసివేసి మానవుడిని దేవుడితో సమాధానపరచడం కొరకే, లేక మానవుడిని దేవుడితో కలపడం కొరకే మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చాడు. అవునా? యేసు ప్రభువారు మనకెవరట? మధ్యవర్తి. అందుకనే కదా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5 వచ్చినట్టు దేవుడు ఒక్కడే, దేవునికిని మానవులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. దేవునికిని మనకిని మధ్యలో వచ్చాడైన ఈయనే క్రీస్తు యేసు నరుడు. ఈయన ఎందుకు వచ్చాడు అంటే మనల్ని తండ్రితో సమాధానపరచడానికి వచ్చాడు. దేవుడితో మనల్ని సమాధానపరచడానికి. అంటే దేవుడితో మానవుడికి వైర్యం ఉంది. మానవుడి దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయాడు. ఆ రోజు నుంచి మానవుడు దూరం అవడం వల్లే ఎన్నో సమస్యలు మానవుడు అనుభవిస్తున్నాడు. కొన్నిసార్లు అంటే ఎలాగుంటుందంటే ఇది అంటే కొన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు అప్పుడే కాదు, చాలా రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది ప్రేమించి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఒకవేళ ప్రేమించి ప్రేమ వివాహాన్ని చేసుకునే ముందు ఇలా తల్లిదండ్రులు అడ్డుపడతారు. ఖచ్చితంగా అడ్డుపడతారు. నీ ఇష్ట ప్రకారం కాదు, మా ఇష్ట ప్రకారంగా జరగాలి కానీ నీ ఇష్టం ఏంటి అని అడుగుతారు. సరే, ఇంక వాళ్ళిద్దరికీ గొడవ అయిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకవేళ తన ఇష్టం తను నెరవేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలా? తల్లిదండ్రుల నుంచి తెగదింపులు తీసుకుని బయటికి రావాలా. అంతే కదా? వాళ్ళేమో వద్దు అంటారు, నేనేమో చేసుకుంటాను అంటారు. చేసుకుంటాను అంటే వాళ్ళు వద్దు అంటున్నప్పుడు వీళ్ళిద్దరికీ పడలేదు కాబట్టి వీళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు కాదు అని బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా తల్లిదండ్రులు మరలా వీళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టపడరు. అలాగే ఒకవేళ ఈ సమయంలో ఇంక నన్ను ఎవరు ఆదుకునేవాడు లేరు, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను, నేను చేసిన తప్పు అని ఒప్పుకుంటాను అని కానీ పశ్చాత్తాపంతో కానీ మనం వెళ్ళి ఆ రోజు ఏదో నాకు తెలిసి తెలియని జ్ఞానంతో నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పే, మీ మాట వినకపోవడం వల్లే నా జీవితాన్ని ఇలా పాడు చేసుకున్నాను, నాది తప్పు అని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అని వాళ్ళ దగ్గర ఏడ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళ మనసే కానీ కరిగితే అక్కడి నుంచి వారు మనకి ఏం చేస్తారు? మళ్ళీ చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే చేర్చుకోరు. ఇంకా ఎప్పుడైతే మళ్ళీ చేర్చుకోగలుగుతున్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఇవ్వాల్సినవన్నీ మనకి ఇచ్చేస్తారే. అర్థమైందా? ఎందుకంటే ఇవ్వాల్సినవి ఏమి ఆపరు. ఇంకా ఏదో అయిపోయింది, జరిగిపోయింది కాబట్టి ఒప్పుకుంది కాబట్టి తెలుసుకుంది కాబట్టి ఇక మళ్ళా నా కూతురే కాబట్టి నేను నా కూతురికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తారు. అప్పటి నుంచి రాకపోకలు జరుగుతుంటాయి. తనకే కష్టం వచ్చినా తల్లిదండ్రులు చూస్తారు, తను ఆదుకుంటారు, బలపరుస్తారు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు మాత్రమే. అలాగే మానవుడు కూడా దేవుని యొక్క మాటను మీరి తప్పు చేయడం వల్ల మానవుడు ఎన్నో కోల్పోయాడు. మనిషి కోల్పోయాడు అంటారా లేదంటారా? ఆదాముని దేవుడు వారిద్దరికీ వైరం రావడం వల్ల ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేశాడు. ఏదైనా తోటలో నుంచి మానవుడు బయటకు వచ్చిన తర్వాత మానవుడు ఏం నష్టపోయాడంటారు? మానవుడు నష్టపోయింది ఏదైనా తోటను నష్టపోయాడా?
దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా మానవుడు పోగొట్టుకుందేంటి? ప్రశాంతత అంటే శాంతిని పోగొట్టుకున్నాడట. ఇంకా ఇలా ఒకటి కాదండి, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. చెప్పాను కదా, తల్లిదండ్రులుగా మనం పిల్లల కోసం ఏమైతే ఆస్తిని సంపాదించామో వాళ్ళు మన మాట కాదని బయటకు పోతే ఆ ఆస్తి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఎంత నష్టపోయారంటారు? అన్నీ నష్టపోయారు. ఇంకా నీకు రావాల్సిన యావదాస్తిని నష్టపోయినట్టే. దేవుడు మానవుడికి ఎంత అధికారం ఇచ్చాడో తెలుసా? మానవుడికి ఎంత సుఖాన్ని ఇచ్చాడో తెలుసా? మానవుడికి ఇచ్చినంత సౌఖ్యము ఇంకా భూమి మీద దేనికి లేదండి. మానవుని దేవుడు చేసినప్పుడు ఎంత బలమైన వాడిని చేశాడు, ఎంత గొప్పవాడిని చేశాడు. మానవుడికి ఏం తక్కువ చేశాడు దేవుడు? ఏదైనా తోటలో మానవుడు ఉన్నప్పుడు మానవుడికి ఏది తక్కువ లేదు. ఎప్పుడు సంతోషంతో సుఖంగా బ్రతికేవాడు. ఎప్పుడైతే ఏదైనా తోట నుంచి బయటకు వచ్చాడో, దేవుడి దగ్గర నుంచి బయటకు పోయాడో, ఆ రోజు నుంచి మానవుడికి వచ్చేయండి కష్టాలు. ఎన్ని కష్టాలు వచ్చాయంటే ఇక చెప్పలేము. ఇంకా ఈరోజు మనం పడుతున్న కష్టాలన్నీ ఆ రోజు ఆదాము చేసిన దానివల్లే ఈరోజు మనం ఎన్ని కష్టాలని అనుభవిస్తున్నాం. ఈరోజు మానవుడు దేవుడు ఇచ్చిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని అంటాడు, దేవుడు మనకి ఏమేమి చేశాడో తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను. దావీదు కీర్తన 31వ కీర్తన 31వ అధ్యాయము 18 వచ్చినవండి. 31:19 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మన కొరకు ఎన్నో మేలులను సిద్ధపరిచాడట. రెండవదిగా ఆయన అంటున్నాడు, ఆయన దాచి ఉంచాడట. మన పిల్లల కొరకు మనం ఎంత దాస్తామండి? ఈరోజు తల్లిదండ్రులుగా మనం పిల్లలకి అన్నాం కాబట్టి మనం దాచేది ఏంటి తెలుసు? మన ఆస్తి అంతా మన పిల్లల కోసం దాస్తాం. ఎలా దాస్తాం తెలుసా? మనం తినకుండా దాస్తాం. మన పిల్లల కోసం మనం ఎలా దాస్తాం తెలుసా? మనం పస్తుంటాం, లేకపోతే మనం ధరించం, మనం తినం, మనం తాగం, మనం కట్టుకోం. అందుకని అంటారు, పిల్లలకన్నా ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరట. ఏ బట్ట కడుతున్నాము, ఏ తిండి తింటున్నాము, ఎలా సుఖపడుతున్నాము, ఇవన్నీ మర్చిపోతారట. మరి ఇప్పుడు ఏమైనా ఆలోచిస్తారు? నా పిల్లలు బాగుండాలా, నా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలా, వాళ్ళ కోసం దాస్తారండి. అందుకన్నాడు, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదట. ఆనాడు దేవుడు ఆదాము కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు కానీ, ఆయన దాచి ఉంచిన మేలు కానీ చాలా గొప్పవి. ఏ రోజునైతే మానవుడు దేవుడు మాటను ధిక్కరించి తినొద్దన్న పండును తినడం వల్ల ఆజ్ఞను అతిక్రమించడో, ఆ రోజు నుంచి మానవుడి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు తెచ్చుకున్నాడో, ఎన్ని కష్టాలు తెచ్చుకున్నాడో ఆ రోజు నుంచే ప్రారంభించబడ్డాయండి. చాలాసార్లు మరి లోకంలో మనుషులు అంటారు, ఏమంటారంటే, ఎందుకు దేవుడు మనిషిని పుట్టించాలా, ఇన్ని బాధలు పెట్టాలా? పుట్టించిన దేవుడు మానవుడికి ఇన్ని బాధలు పెట్టాడట. నిజమంటారా? మనం చాలాసార్లు కష్టాలు బాధలతో ఎవరినంటాం? దేవుడినే అంటాం. ఎందుకు నాకు ఇలాంటి బతుకెత్తావు దేవుడా, నాకు ఎందుకు ఈ కష్టాలు పెట్టావు, నాకు ఎందుకు ఈ శ్రమలు పెట్టావు, నా బ్రతుకుని ఎందుకు ఇలా చేసావు అని అంటావు. ఎవరిని? ఆయనే దొరుకుతాడు మనకి. ఇంకొకరు ఎవరినైనా ఒప్పుకుంటారు ఏటాళ్ళు. భార్య భర్తనన్నా, భర్త భార్యనన్నా ఒప్పుకోదు. దేవుడు అంటే ఆయన మాట్లాడు కదా, నువ్వెన్నన్నా దేవుడు మాట్లాడు. చూసారా, నిజంగా దేవుడు మళ్ళీ ఇన్ని కష్టాలు పెట్టడానికి పుట్టించాడంటారా? లేదండి. అసలు మానవుడిని దేవుడు అలా పుట్టించలేదు. కానీ మానవుడు చేసిన పాపం వల్లే వాళ్ళు చేసిందే వాళ్ళు అనుభవిస్తున్నారే తప్ప దేవుడు ఎప్పుడూ మానవుని బాధ పెట్టలేదు.
కానీ మానవుడే దేవుడి యొక్క మాటను ధిక్కరించి దేవునికి అవిధేయత చూపడం వల్లే ఎన్ని నష్టపోయాడో. ఈరోజు మానవుడు పడుతున్న కష్టాలన్నీ కూడా దానివల్లే. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం అండి. 1:19. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. సరే, ఇప్పటికైనా ఆదాము ఏదైతే నా మాట వినకుండా నాకు వ్యతిరేకమయ్యి నేను తినొద్దన్న పండును తిని తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. అతని ద్వారా వచ్చిన మీరందరూ కూడా ఆయన వచ్చిన పాపం వల్లే మీకు కూడా అదే పాపం అంటుకుంది. ఇప్పటికైనా మీరు సమ్మతించి నా మాట విని నేను చెప్పింది మీరు చేస్తే ఈ భూమి మీద మరలా మీరు మంచి పదార్థాలు అనుభవిస్తారు. అర్థమైందా? మనందరికీ తెలుసు మనం ఇంతవరకు ఏమైతే నష్టపోయామో, మన జీవితంలో నష్టపోయిన వాటన్నిటినీ మరలా తిరిగి మనం తెచ్చుకోగలమంట. అవునా? ఇస్తాడా ఇవ్వడా దేవుడు? దైవజనుడు భగత్ సింగ్ గారు ఒక పుస్తకం రాశారు. ఆయన ఏం రాశారంటే, దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకొనెను. సంపాదించుకోవాలంటే తిరిగి మరలా సంపాదించుకోవాలంటే నష్టపోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవాలా, అంటే ముందు నష్టపోవాలా. దావీదు ఏం నష్టపోయాడంట? మీ అందరికీ తెలుసు కదా. సర్వాన్ని కోల్పోయాడు. అంటే భార్యలను కోల్పోయాడు, పిల్లలు కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు. తన దగ్గర ఉన్న 400 మంది వారి భార్యలను కూడా పట్టుకుపోయారు. అమాలేకీలు వచ్చి సమస్తమును దోచుకొని పోయి ఆఖరికి అమాలేకీలు ఆ సికలగులో ఉన్న దావీదు దగ్గరికి ఆ బూడిద చేసి వెళ్ళిపోయారట. మొత్తం కాల్చి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చి దేవుడిని అడిగాడట. అప్పుడు చెప్పాడు, 3 దినాలంత ప్రయాణం నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఒక మనుషుడిని కనపడతాడు, ఆ మనుషుడిని అడుగు, ఎవరు వచ్చి నీ మనుషులు తీసుకుపోయారో చెప్తారు, వాళ్ళు నువ్వు తరిమితే 3వ రోజున వారిని నువ్వు కలుసుకుంటావు, వారిని తిరిగి మళ్ళా జయించి నువ్వు తెచ్చుకుంటావు అన్నాడు. అలాగ దేవుడు దావీదు దగ్గరికి వెళ్ళడం వల్ల, దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళడం వల్ల దేవుడు మరలా తిరిగి సమస్తాన్ని సంపాదించుకున్నాడట. అందుకని ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, ఒక మానవుడి యొక్క జీవితంలో నష్టపోయినది అంతటినీ దేవుడు మరలా ఎప్పుడు ఇస్తాడో తెలుసా? తన దగ్గరికి వస్తే ఇస్తాడట. అది నీ ఆస్తే కానీ, అది నీ ఆరోగ్యమే కానీ, అది నీ డబ్బే కానీ, ఈ లోకంలో నువ్వు ఏది పోగొట్టుకున్నా మరలా నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు పోగొట్టుకున్న దానికి 2 అంతలు తిరిగి ఇవ్వగలిగిన వాడట. నిజమండి. అక్కడ దావీదు అంటాడు, దావీదు తిరిగి సమస్తమును సమకూర్చుకున్నాడు. మన జీవితంలో ఏమైతే పోగొట్టుకున్నామో, పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ మరలా సంపాదించుకోవాలి అనుకుంటే మరలా నువ్వు ప్రభువు దగ్గరికే రావాలా. అంతే కదా. ఒక మాట చెప్తాం, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలట. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతికితే మళ్ళీ దొరుకుతుందట. మానవుడు ఎక్కడ పోగొట్టుకున్నాడు అంటే, ఎక్కడి నుంచి తప్పిపోయాడు అంటే దేవుడి దగ్గర నుంచి మానవుడు తప్పిపోయాడు. కాబట్టి అదే మానవుడు మరలా దేవుడి దగ్గరికి రాగలిగితే, ఆయన మాట వింటే మరలా నువ్వు దీవించబడతావు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనం అండి. 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, నీ మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనము ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. చూసారా? ఎప్పుడట? మనం ఎప్పుడైతే మరలా దేవుడి యొక్క మాట వింటామో,
నిజంగా నువ్వు పోగొట్టుకున్న దాన్ని మరలా నువ్వు పొందాలి అంటే నువ్వు నిజంగా దేవుడి దగ్గరికి రాగలిగితే ఈ భూమి మీద మరలా దేవుడు నువ్వు పోగొట్టుకున్న దాన్ని అంతటినీ ఇచ్చేస్తున్నాడు ఆయన. అన్నాడా లేదా? ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మానవుడు ఏం పోగొట్టుకున్నాడు అంటే దేవుడు మానవుడి కొరకు సిద్ధపరిచిన ఈ మేళ్ళన్నీ పోగొట్టుకున్నాడు. అందుకని అంటాడు, నేను నీ కొరకు ఎన్ని మేలులు దాచి ఉంచాను, నిన్నెంత గొప్పవాడిని చేయాలనుకున్నాను, భూమి మీద ఉన్న వారు అందరికంటే గొప్పవాడిని చేయాలనుకున్నాను, నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు. అదమ్మా, నువ్వు పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? ఇదిగో చూడు, ఏం పోగొట్టుకున్నావో. మానవుడు పోగొట్టుకున్నది ఎంత ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడో, ఎంత సంతోషాన్ని పోగొట్టుకున్నాడో, ఎంత ఆనందాన్ని పోగొట్టుకున్నాడో. ఇవన్నీ పోగొట్టుకొని తన జీవితంలో నిరాశ, అశాంతి, నెమ్మది లేకపోవడము, ఎన్నో కష్టాలు, బాధలను, శ్రమలను మానవుడి యొక్క జీవితంలో నిండిపోయేయండి. అందుకనే యేసుప్రభువు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఇప్పటికైనా నీకు నేను విశ్రాంతి ఇస్తాను. నీ జీవితం ఎంతకాలం ఇలా ప్రయాసంతో నువ్వు బ్రతుకుతావు, ఎంతకాలం నువ్వు ఇలా శ్రమలు అనుభవిస్తావు, ఎన్ని కష్టాలు దుఃఖములతో నువ్వు వెళ్తూ ఉంటావు. నా దగ్గరికి రా, నా మాట విను, ఇప్పటికైనా నాతో ఒక నిబంధన చేసుకో. ప్రభా, నీ మాట వింటానని నిబంధన చేయి. నువ్వు నా మాట వింటే మరలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని యోర్దాను నది దగ్గర తీసుకొచ్చిన తర్వాత 2 సార్లు వారితో మరలా ప్రమాణం చేయించాడు. మీరు ఎలాంటి మూర్ఖులో నాకు తెలుసు. కారణం ఏంటో తెలుసా? అంతటి దైవజనుడైన మోషేనే, దేవుడితో ముఖాముఖిగా చూసిన మోషేనే మీరు ఆయన మీద తిరుగుబాటు చేశారు, ఆయన్ని అవమానపరిచారు, ఆయన ఎన్నో బాధలు పెట్టారు మీరు. అలాంటి మీరు ఈరోజు నన్నేమైనా మీరు ఏం తక్కువ చేశారా? మీరేమీ సామాన్యులు కారు. కాబట్టి మీరు కనాను దేశంలో కాలు పెట్టే ముందే ఇక్కడ ప్రమాణం చేయండి అని యోర్దాను దాటకముందు ప్రమాణం చేయించాడు, యోర్దాను దాటిన తర్వాత ప్రమాణం చేయించాడు. ఏమనో తెలుసా? మేము ఆ దేవుడి మాటే వింటాము, ఆ దేవుడిదే చెప్పిందే చేస్తాము అని వారు నిబంధన చేశారు. చదువుకునే రోజుల్లో మనందరికీ మనం కూడా ప్రతిజ్ఞ చెప్తాం. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా ప్రతిజ్ఞ చెప్తాం. ప్రతిరోజు లేకపోతే వారానికి 3 రోజులు మన డ్రిల్ ఉన్నప్పుడల్లా మనం ప్రతిజ్ఞ చెప్తాం. ఏమని? నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. ఖచ్చితంగా మనం ప్రతిరోజు ఈ చేస్తూనే ఉంటాం ఈ ప్రతిజ్ఞ. ఎందుకంటే నేను నా దేశాన్ని నువ్వు తప్పగా నువ్వు ప్రేమించాలా. కానీ ఈరోజు దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారంటారా? ప్రతిజ్ఞ చేశారే తప్ప చేసేవాడు ఎవడో లేడు. ఈ లోకాన్ని, మన దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు తప్ప ఎవరూ మాట మీద నిలబడిన వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో ఒక నిబంధన చేసుకో, నాతో ఒక నిబంధన చేయి. ఏమనో తెలుసా? ప్రభువా, మేము నీ మాటే వింటాము, నువ్వు చెప్పిందే చేస్తాము, ఇక నువ్వు తప్ప ఇంక దేనిని మేము సేవించము అని మీరు నిబంధన చేయండి అని యెహోషువ ఇశ్రాయేలు ప్రజల చేత నిబంధన చేయించి వారిని కనాను దేశంలో తీసుకువెళ్ళాడు. వీళ్ళు మాట ఇచ్చిన లేని మాట మీద ఉన్నారా? లేరు అక్కడ. అందుకనే దేవుడు అంటున్నాడు, నిజముగా మీరు నాతో ఒక నిబంధన చేసి నా మాటే కానీ వింటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ ఇల్లు దీవించబడుతుంది, నీ ఇంట్లో ఉన్న సమస్తము దీవించబడుతుంది అన్నాడా? నీ నూనె దీవించబడుతుంది, నీ ద్రాక్షారసము దీవించబడుతుంది, నీ ఇల్లు దీవించబడుతుంది, నీకు కలిగిన సమస్తము దీవించబడుతున్నాయి. ఈరోజు మరలా చెప్తున్నాను, నిజంగా నువ్వు మారు మనసు యొక్క అనుభవంలోనికే కానీ వచ్చి ఉంటే, జీవితాన్ని మార్చుకోగలిగి ఉంటే, దేవుడు నీకెప్పుడూ కూడా నీకు తక్కువ చేయడు. దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందో తెలుసా? నిజంగా నువ్వు నా మాట వింటే ఈ భూమి మీద నీకేదియూ తక్కువ కాదట, నీకేదియూ తక్కువ కాదు. మరి ఎప్పుడు తక్కువ అవుతుందో తెలుసా? నువ్వు దేవుని మాట వినకపోవడం వల్ల తక్కువ అవుతుంది.
నీ జీవితంలో నష్టాలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, అనేకమైన ఇబ్బందులలో కానీ, అనేకమైన నష్టాల గుండా కానీ వెళ్తున్నావు అంటే మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల దేవుడు నా మీద ఇలాంటి పరిస్థితులను ఉపయోగిస్తున్నాడు అంటే నేను ఒప్పుకోవాలి. అంతే కదా? మీ అందరికీ తెలుసు. ఇదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఇక్కడే చెప్పాడు ఆయన ఎన్ని వాగ్దానాలు చేశాడో. అయితే ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఎప్పుడైతే మీరు నా మాట వినని యెడల, చూడండి 28:15 వచ్చినవండి, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఎప్పుడు సంభవిస్తున్నాయంట? మనం దేవుడి యొక్క మాట వినలేనప్పుడు మాత్రమే. ఇంకక్కడి నుంచి మీరు చదివితే ఆశీర్వాదాలు 1 నుంచి 14 వచనాల్లో ఉంటే శాపాలు 3 అంతలండి. ఎన్ని శాపాలు ఉన్నాయో తెలుసా? ఎందుకో తెలుసు, దేవుడు అంటున్నాడు నువ్వు నా మాట వినకపోవడం వల్లే. ఏ రోజైనా దేవుడు చెప్తున్నాడు నువ్వు దీవించబడాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ ఇంట్లో ఉన్న సమస్తము దీవించబడాలన్నా ఆయన మాట విను. ఆయనకి ఎప్పుడూ ఎదురు తిరగొద్దు. ఆయన్నెప్పుడూ ప్రశ్నించేటట్టు ఉండొద్దు. నిజంగా నువ్వు ఆయన మాటే కానీ వింటే దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో చూడు. నీ ఇంట్లో నీకేది తక్కువ కానివ్వడు. నీ ఇల్లు ఎప్పుడూ దీవించబడుతుంది. ప్రియ సహోదరి సోడా, ఆ రోజున ఆదాము దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలని, దేవుడి యొక్క మేలులను పోగొట్టుకున్నాడు. అవి ఎలాంటి మేలులు? 2 రకాలైన మేలులు. అవునా? దేవుడు చేసే మేలులు 2 రకాలైన మేలులట. 1 భూ సంబంధమైన మేలులు, 2 పర సంబంధమైన మేలులు. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? భూమి మీద బ్రతుకున్నంత కాలము కూడా నీకు మేలు చేయగలిగిన వాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నీకు మేలు చేయగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు. అందుకనే మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాము అంటే మనం చేసే భక్తి చాలా గొప్పది. ఈ లోకములో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చేసే భక్తి లాంటి భక్తి ఇంకెవ్వరూ చేయలేరు. మీరు ఎవరినైనా చూడండి, ఏ మతమైనా ఈ లోకంలో, మన భారతదేశంలోనే ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాల్లో ఉన్నవారిని ఒక్కసారి అడగండి, మీరు ఎందుకు ఈ మతాన్ని స్వీకరించారు అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మా కష్టాలు పోవాలని, బాధలు పోవాలని, మేము చచ్చేదాకా సుఖంగా బ్రతికి ఈ లోకంలో మేము దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని. అది వాళ్ళు చేసే భక్తి అంతా ఏంటంటే ఇహలోక సంబంధమైన భక్తిని మాత్రమే చేయగలుగుతున్నారు. మనం ఇహలోక సంబంధమైన భక్తిని మాత్రం చేస్తలేదు. మన భక్తి ఏంటో తెలుసా? రాబోయే జీవము కొరకు మనం చేసే భక్తి. 2 రకాలైన భక్తి. అందుకనే ఈ రోజున దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మరలా అపోస్తలుడైన పౌలు చేత మనకి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము. మానవుడికి సమాధాన స్థితి కలగాలట. ఎక్కడెక్కడ ఉండాలి మానవుడికి సమాధాన స్థితి అంటే? 2 రకాలుగా. 1 శరీరంలో శాంతి ఉండాలా, సమాధానం ఉండాలా. 2 ఆత్మలో సమాధానం ఉండాలా. 2 సమాధానాలు కావాలి. అర్థమైందా? మనిషి యొక్క జీవితంలో సమాధానాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆదాము ఏదేను తోటలో నుంచి బయటకు వచ్చినప్పుడు కొన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము కొన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు అంటే, మానవుడు దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. మానవుడు ఏం పోగొట్టుకున్నాడు అంటే దేవునితో ఉండే సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. 2వదిగా, మానవుడితో ఎప్పుడైతే దేవుడు మానవుడితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నాడో, 2వదిగా మానవుడి యొక్క జీవితంలో తనలో సమాధానం పోయింది. అంటే మానవుడు దేవుడితో సమాధానం పోగొట్టుకోవడమే కాక తనకి కూడా సమాధానం పోయింది. పోదా
సరే మీకు మాట చెప్తాను. ఇంట్లో భార్యకి భర్తకి లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులకి గొడవ వచ్చిందనుకో, ఇప్పుడు సమాధానం గొడవ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆయనే అన్యాయంగా ఒకవేళ ఆయనే గొడవ ఆడాడు అనుకో, నీదేది తప్పు లేకుండా ఆయనే అన్యాయం గొడవాడు అనుకో, ఇప్పుడు సమాధానం ఎవరికి ఉండకూడదు? ఆయనకు ఉండకూడదు సమాధానం. మనతో సమాధానం లేదు, ఆయన గొడవాడాడు కాబట్టి. కానీ సమాధానం ఎవరికి ఉండదు? తనకి ఉండదు, తన భార్యకి ఉండదు, తనకి ఉండదు, తన పిల్లలకి ఉండదు. చూడండి, సమాధానం ఎక్కడ పోద్దో తెలుసా? అందుకనే చెప్తారు, ఈరోజు సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, తల్లిదండ్రులే పిల్లలకు మాదిరి, తల్లిదండ్రులే పిల్లలకు మాదిరి అంటున్నారు. మాదిరి ఎవరట? తల్లిదండ్రులే పిల్లలకి మాదిరట. ఏంటి మాదిరి? 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు చూడండి, మనం కూరగాయలు కోస్తానంటారు, మనం వంట చేస్తారంటే అలా కూడా వంట చేస్తారు. అందుకలకి ఆడుకునే చిన్న ప్లాస్టిక్ సామాన్లు కొనుమని పెడతాం, స్టవ్, సిలిండర్ ఇవన్నీ ఉంటాయి కదా ప్లాస్టిక్ అవి, అలా కూడా వంట మొదలెడతారు అక్కడే. అప్పుడు అడుగుతుంటే అమ్మ నువ్వు ఏమండుకో తెచ్చిపెట్టు అని అడుగుతుంటారు కదా, వాళ్ళు ఏమనుసరిస్తున్నారు? మనం ఏం చేస్తే చేస్తానంటారు వాళ్ళు, మనం ఏం చేస్తే చేస్తానంటారు. అలాగే మనం చేసే మంచి చేస్తారు, మనం చేసే చెడు చేస్తారు. అర్థమైందా? తల్లిదండ్రులే కానీ పిల్లల ఎదురు కానీ తప్పు చేశారు అంటే ఆ పిల్లలు కూడా తప్పక తప్పే చేస్తారు. కారణం ఏంటో తెలుసా? మీరు చేసినప్పుడు లేదు కానీ మేము చేస్తే వచ్చిందా అని అడుగుతారు, ప్రశ్నిస్తారు వాళ్ళు. నువ్వు ఉన్నావు కదా, నువ్వు లేనప్పుడు మేము ఎలాగుంటాం, నువ్వు ఉండి చెప్పు అప్పుడు మేము ఉంటామంటారు. అందుకనే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల ఎదుట కొట్టుకోవడం కానీ, పిల్లల ఎదుట గొడవ పడడం కానీ, పిల్లల ఎదుట తప్పు చేయడం కానీ ఎప్పుడూ జరగకూడదు. వీళ్ళు కానీ అలా చేశారు అంటే వాళ్ళ పిల్లలు కూడా అలాగే తయారైపోతారు. ఎందుకో తెలుసా? మనల్ని చూసే వారు నేర్చుకుంటారన్నమాట. అందుకనే మనం ఎప్పుడూ కూడా మన పిల్లలకు మనం మాదిరి. ఒక ఆయన చెప్పాడు, ఏమన్నాడో తెలుసా? పెళ్ళి చేసుకునే ముందంట తల్లి తండ్రి ఉన్నారా లేదా అని అడుగుతారట. ఇప్పుడు అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపు కానీ పెళ్లి చేసుకున్నది లేదు, అమ్మాయి పిల్లకి అమ్మా నాన్న ఉన్నారా అని అడుగుతారట. ఒకవేళ అమ్మ లేదు అన్నా తండ్రి లేడు అన్నా చేసుకుంటారా? చేసుకోరా? ఎవరో మంచి మనసున్న వాళ్ళు అయితే కొంచెం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకు తల్లి తండ్రి కావాలంటారు? ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళ పిల్ల తప్పు చేసింది అనుకో, తల్లిదండ్రులు ఏం చేస్తారు? పెళ్ళి చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు గద్దించే అవకాశం ఉంది. ఇదేం నేర్చుకున్నావా? నీ భర్తకి ఎలా లోబడాలో తెలియదా? నీ భర్తకి ఏం చేయాలో తెలియదా? ఇదా నువ్వు నేర్చుకుంది అని తల్లి తండ్రి అనేవారు ఉంటే బుద్ధి చెప్తారట. తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా బుద్ధి చెప్పలేరట వీళ్ళు. అందుకనే వాళ్ళు పెళ్లి చేసుకుంది అమ్మ బాబు ఉన్నారా లేదా అని అడుగుతారు ముందు. ఖచ్చితంగా వాళ్ళు ఉండాలా, అలా లేకపోతే వీళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళు ఉండరు. ఇది నిజమండి. దేవుడే కానీ మానవుడితో లేకపోతే మానవుడు విచ్చలివిడితనం నేర్చుకున్నాడు. అవునా? ఈరోజు మానవుడు ఎప్పుడైతే దేవుడిని వదిలేశాడో ఆ రోజు నుంచి మానవుడు ఏమైపోయాడు తెలుసా? విచ్చలివిడితనం నేర్చుకున్నారట. అంటే విచ్చలివిడితనం అంటే భయము భక్తి ఏమీ లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించడం మొదలుపెట్టారు. అంతేనా? మీరు న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం చదివితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి లేకపోవడం వల్ల జనులు విచ్చలివిడిగా తిరుగుతూ వచ్చారట. ఒక అధికారం లేకపోయినప్పుడు అక్కడున్న పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. అందుకని మానవుడు దేవుణ్ణి ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో దేవుడికి మానవుడికి ఉన్న సంబంధం తెగిపోవడమే కాదు, తనకిని తనలో ఉన్న ఆత్మకు కూడా సంబంధం తెగిపోయింది. అందుకని అంటాడు, ఆత్మ శరీరముతోనూ శరీరము ఆత్మతోనూ ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా పోరాటం చేస్తున్నాయి. ఈరోజు మన జీవితంలో ప్రతిరోజు గొడవే. మన శరీరంతో మన ఆత్మతోటే యుద్ధం మనకి. అవునా? క్రైస్తవుడి యొక్క జీవితంలో ప్రతిరోజు యుద్ధమేనంట. మనం చచ్చేదాకా యుద్ధం చేసుకుంటూనే వెళ్తాం. దేంతో యుద్ధం? ఆత్మేమో శరీరంతో యుద్ధం చేస్తుంది, శరీరమేమో
ఆత్మతో యుద్ధం చేస్తుంది. అందుకని ప్రతిరోజు మన జీవితంలో నెమ్మది ఉండదండి. మన జీవితంలో నెమ్మది ఉండదు. కారణం ఏంటేమో, శరీరమేమో లోకాన్ని వెంబడించమంటుంది, ఆత్మేమో లోకాన్ని వదిలిపెట్టమంటుంది. లోకంలోనే ఉండి లోకాన్ని వదిలిపెట్టడం అంటే ఎంత కష్టం. కానీ ఈ పోరాటం చచ్చేదాకా క్రైస్తవుడి యొక్క జీవితంలో తప్పదు. రాజీ పడ్డామా, ఇంకన్నిటికీ రాజీ పడాలా. ఒక్కసారి కానీ మనం తప్పుకి అంటే పాపానికి కానీ రాజీ పడ్డాము అంటే ఇంకక్కడి నుంచి దాన్ని ఒకటానదంటే ఒకటే. అందుకంటే అబద్ధం ఆడకూడదట. అబద్ధం ఆడడం మొదలెడితే జీవితం అంతా అబద్ధాలు అయిపోతాయట. నిజమండి. అబద్ధం ఆడడం కానీ మొదలెట్టమంటే జీవితం అంతా అబద్ధాలు ఆడుతూ ఉండాలట. ఎందుకంటే ఈ అబద్ధాన్ని దాయడానికి ఇంకొక అబద్ధం ఆడాల, ఆ అబద్ధాన్ని దాయడానికి ఇంకో అబద్ధం ఆడాలట. ఇంకెలా అబద్ధాలు అందుకనంటారు, అప్పులు చేయడం అలవాటు అయిందనుకో అప్పులను బయట తీసి రాలేమట. కారణం ఏంటి తెలుసా? అలవాటు అయిపోయింది అప్పులు. ఇంకా వాళ్ళకెన్ని చెప్పు, ఇంకా వాళ్ళంతే. అలాగే అబద్ధాలు ఆడేవాళ్ళు అలవాటు అయితే ఇంకా వాళ్ళు ఎవరిని మార్చలేరు. ఇంకా అందుకని దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వీళ్ళు అబద్ధం ఆడరండి, నిజమే పలుకుతారు. ఎందుకంటే నిజం పలికిన కష్టమైనా పర్లేదు, ఆ రోజుతోనే పోద్ది ఇంకది. కానీ అబద్ధం ఆడేమా ఇంకెన్ని రోజులైనా. అందుకని అంటారు, శరీరానికి ఒక్కసారి లోబడ్డామా ఆ శరీరం మనల్ని ఎప్పటికీ లొంగ తీసుకుంటూనే వెళ్తుంది. ఒక్కసారి వ్యతిరేకించేమా మన జోలికి రాదు. అంతేనా? నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్తాను. దయ్యం ఎవరిని పట్టుకుంటుందట? దయ్యం పట్టుకున్న వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? దయ్యం పట్టుకుంటుంది కదా. దయ్యం ఎవరిని పట్టుకుంటుందట? ఎవడు దయ్యం ఎవరు పట్టుకుంటారు సార్? దయ్యానికి ఎవరు భయపడతారో వాళ్ళే పట్టుకుంటారు దయ్యం. ఏది నాకు చూపించి దయ్యం నేను చెప్తాను దాని సంగతి అని అనుకుని దగ్గర రాదు. అది దయ్యం ఎవరు పట్టుకుంటుందో తెలుసా? భయపడిన వాడినే పట్టుకుంటుందట, భయపడలేని వాడిని పట్టుకోదట. ఈ లోకం అంతేనండి. సాతాను ఎవరిని పట్టుకుంటా తెలుసా? వాడికి భయపడేవాడిని మాత్రమే పట్టుకుంటుంది తప్ప భయపడలేని వాడిని ఏమీ చేయలేదు. అందుకనే దేవుని బిడ్డలను అది ఎందుకు ఏం చేయలేకపోతుంది తెలుసా? వీళ్ళు దేనికి భయపడరు. నువ్వేం చేస్తావు? నన్ను ఏమైనా చేయగలిగితే ఇంకేం చేయగలుగుతావు? నా ప్రాణం తీయగలుగుతావు, అంతేనా? అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు యేసుప్రభువారు, మీరు ఎవరికి భయపడాలో తెలుసా? ఒకరికి భయపడాలట, ఆయనకి తప్ప ఇంకెవరికి భయపడరట. సరే మీరు చూపిస్తారు మత్తయి సువార్త. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, మనం ఎవరికి భయపడాలో ఎవరికి భయపడకూడదో ఈయన ఖచ్చితంగా ఆయన మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడంటే, మీరు భయపడవలసింది ఈయనకే భయపడాలా. ఎందుకు భయపడాలంటే ఈయన మనల్ని చంపిన తర్వాత నరకములో వేయగలుగుతాడట. క్షమించండి, లూకా సువార్తలో ఉంది. సరే మీకు ఆ మాట చూపిస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనమండి. 4వ వచనం చదవండి సిస్టర్ గారు. 4-5. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చెయ్యనేరని వారికి. అందుకనే మనం ఎవరికి భయపడం? చంపే వాళ్ళకి భయపడం. మనం చంపే వాళ్ళకి భయపడం. సరే, లోకం ఏం చేస్తా తెలుసా? ముందు భయపడుతుందట. దేంతో భయపడుతుంది? మాటలతో భయపెడతారు. మాటలకు లొంగలేదనుకో చేతల దాకా వస్తారు, అంతేనా? ఇప్పుడు మాటకి భయపడలేనండి, దేని దాకా వస్తారు? చేతల దాకా, కొట్టడం దాకా వస్తారు. ఈ కొట్టడం మొదలెట్టారు, కొట్టడానికి కూడా ఇంకా వాళ్ళకి ఇంకా లొంగిపోయారు అనుకో, అప్పటికీ మాట అంటుంది అనుకో, అప్పుడు చంపేస్తారు. ఇంకా భయపడడం అంటే ఎప్పుడు? మాట చెప్తే భయపడితే ఇంక నేను వదిలేస్తుంది, లేదా కొట్టేదాకా వస్తే భయపడితే అక్కడ వదులుతుంది. లేకపోతే మనం చెప్పాము మాట వినలేదు, కొట్టాము మాట వినలేదు, ఇప్పుడు ఏం చేయాలా? చంపేయాలంతే. సాతాను ఇలాగ భయపెడుతుంది అనమాట. మనం ఎక్కడ భయపడతాం? మాటలకు భయపడిపోతాం. మన చుట్టూ ఉన్న సమాజము, మన ఇంట్లో వాళ్ళు ఆడే మాటలకు మనం ఏం చేస్తామంటే, వీళ్ళందరూ మనకు వ్యతిరేకం అయిపోతున్నారు, వీళ్ళందరూ మనం ఇలా చేస్తున్నారు, సరే నేను ఒక్కడి దాన్ని ఏం చేయగలను, లేకపోతే ఒక్కడిని ఏం చేయగలను అనుకొని
మనం కానీ రాజీ పడ్డామా ఇంకా వాళ్ళు ఎప్పటికీ మనం భయపెడుతూనే ఉంటారు. రెండవది, దేవుని బిడ్డ అనేవారట ఎవ్వరికీ భయపడరట. సరే, చివరి 4-5 వచనం చూడండి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఆయన చెప్తున్నాడు, మీరు ఎవరికి భయపడాలంటే చంపిన తర్వాత నరకంలో వేసేవాడికి భయపడాలే తప్ప ఈ లోకంలో చంపేవాడికి భయపడద్దు. దేవుని బిడ్డలుగా ఈ రోజున యేసుప్రభువారు నీకు నాకు నేర్పించేది ఏంటంటే, ఒక్కసారి శరీరానికి లోబడ్డం మనం మొదలుపెట్టామా శరీరము ఇంకా అలా మనం లోపరుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుందండి. ఒకదాని తర్వాత ఒకటి మనల్ని విడిపించదు. అందుకని అంటాడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, పాపం మనిషిని ఎలా పెడతాడ, సులువుగా చిక్కులు పెడతాదట. చిక్కులు మనకు కనపడవట. పాపము మనిషిని సులువుగా చిక్కులు పెడుతుంది. ఇక చిక్కులు పడ్డాయంటే ఇప్పుకోలేమంట. అవునా? కొన్నిసార్లు తల చిక్కులు పడుతుంది. తల చిక్కులు పడింది అనుకో, ఎంత దువ్వునా రాలేదనుకో, అప్పుడు ఏం చేస్తాం? అవునా? మీ తల చిక్కులు పడుతుంది లేదా? ఏం చేస్తారు? చిక్కులు పడిందని రాలేకపోతే చాలా వరకు చేస్తారు. ఇంకా రాలేదు అంటే ఇది రాదో ఇంక కట్ చేసేయాలి. ఇంకా అది కట్ చేయలేదనుకో ఇంకో దాన్ని ముడాడుతుంది. ఇది అర్థమైందా? పాపము మనిషిని ఎలాగ సులువుగా చిక్కులు పెడుతుందో చూడండి. అందుకనే రెండవదిగా మానవుడు ఎక్కడ సమాధానం పోగొట్టుకున్నాడో తెలుసా? శరీరము, ఆత్మ. వీడికి సమాధానం పోయింది. దేవుడితో సమాధానం పోవడమే కాదు, రెండవది మానవుడు తన జీవితంతో సమాధానం పోయింది. ఇప్పుడు మానవుడికి శరీరముతో ఆత్మతో సమాధానం ఎప్పుడైతే లేదో, ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? మనిషికి సమాధానం ఉండదట. చూడండి, ఇంట్లో ఎవరైనా చిరాకుగా ఉన్నారనుకో, ఇల్లు అంతటినీ చిరాకు చేసి పారేస్తారు. ఆళ్ళకి చిరాకు వచ్చిందంటే ఇల్లంతా చిరాకు అయిపోతుంది. కారణం ఆళ్ళకి సమాధానం లేకపోవడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికీ సమాధానం ఉండేవారు. కారణం మనిషి అలా అంటాడు. అర్థమైందా? ఇది మూడవది. మానవుడు సమాధానం ఒక్కసారి దేవుడి దగ్గర పోగొట్టుకున్నాడు. దేవుడితో సమాధానం పోయింది అంటే మానవుడికి తనలో సమాధానం పోద్ది. ఇప్పుడు తనలో సమాధానం పొందిన మనిషితో సమాధానం ఉండరు. ఇది మూడవ సమాధానం. మనిషికి విరోధం అన్నమాట. సమాధానం ఉండడానికి ఇంకా ఒప్పుకోదు. అంతేకాదు, మనిషికి సమాధానం లేకపోయింది అనుకోండి, ఈ లోకంలో సృష్టితో మానవుడికి వైరం సమాధానం కూడా ఉండదట. మానవుడు ఎలాగైపోతాడు తెలుసా? సృష్టితో సమాధానం లేదట. అందుకనే ఈరోజు సృష్టి మానవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. అవునా? సృష్టి మానవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుందట. సృష్టిలో 5 ఉన్నాయి. పంచభూతాలు 5 ఉన్నాయి. గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి. మానవుల మీద ఈ సృష్టి ఎంత వ్యతిరేకం చూపిస్తుందో తెలుసా? ఈరోజు మనకి ఇంత ఎండలు కాస్తున్నాయి కదా, ఇంత భయంకరమైన ఎండలు కాస్తున్నాయట. మనం తట్టుకోలేకపోతున్నాం ఇంట్లో ఉన్నా సరే. ఎందుకు? తన ఉగ్రరూపం ఏంటో చూపిస్తుంది మనకి. మాతో మీకు సమాధానం లేదు, వైరం వచ్చింది. సృష్టి మానవుడి మీద వైరం చూపిస్తుంది. ఇక్కడ మనకేమో భయంకరంగానేమో ఎండల కాసి ఎంత పెడుతుండే, కొన్ని దేశాల్లో ముంచేసి తీసుకుపోతుంది వర్షం. పట్టణాలను ముంచుకుంటూ వెళ్ళిపోతుంది ఒకవైపు నుంచి. చూడండి, వైపరీత్య సృష్టి ఎలాగ నాశనం చేస్తుందో. ఇది 4వది. మానవుడికి సృష్టికి సమాధానం పోయింది. ఇది 4వది. 5వది, భూమి మీద ఉన్న జీవరాశులతో కూడా మానవుడి సమాధానం పోయింది. ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు సృష్టి యావత్తు కూడా మానవుడు మాట వినేది. ప్రతి జీవి మానవుడు మాట వినేది. తను ఏది హాని చేసేది కాదు. చిన్న చీమ కూడా ఆదాము చెప్పినట్టే వినేదంతే. కానీ ఈరోజు మానవుడికి సృష్టి యావత్తు తిరుగుబాటు చేసింది. ఈరోజు మానవుడు తన మాటకి ఏది లోబడతలేదు. చిన్న చీమ కూడా లోబడతలేదు మన మాటకి.
చీమ కూడా లెక్క చేస్తలేదు మానవుడిని. కారణం ఏంటంటారు? నువ్వు నాకు వ్యతిరేకి అంతే. చీమ దగ్గరికి వెళ్ళామనుకో మనం, వెంటనే మన కాటేస్తుంది. అయ్యో అతన్ని కుట్టకూడదు అనుకోవట్లేదు, ఇది మనిషి అంటుందా, వెంటనే కాటేస్తుంది. అది కారణం ఏంటో తెలుసా? నీకు నాకు పడదు, నువ్వు నా దగ్గర రాకూడదు. అలాగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా మానవుడికి హానిని తలపెట్టాయండి, హానిని తలపెట్టాయి. చూడండి ఎన్ని నష్టపోయాడో మానవుడు. ఒక్క సమాధానము మానవుడు దేవుడితో పోగొట్టుకోవడం వల్ల ఎన్ని రకాలుగా తన జీవితంలో సమాధానం పోయింది. ఇలాంటి సమాధానము లేని మానవుణ్ణి, ఇలాంటి నెమ్మది లేని మానవుణ్ణి దేవుడు ఎలాగ సమాధానపరుచుకోవాలి అని ఆలోచన చేశాడు ఆయన. నేను ఎలాగ మరలా వీళ్ళతో రాజీ పడాలి, వీరికి ఎలాగ సమాధానం కలిగి చేయాలి, ఎలాగ మరలా నేను పోగొట్టుకున్న మానవుడిని నా దగ్గర తీసుకుని రావాలి. దేవుడు ఆలోచన చేసి ఆయన్నే ఒక మనిషి రూపముగా భూమి మీదకి వచ్చి మనకి సమాధానకారకుడిగా అవడం కొరకు, మన కొరకు ఆయనే మధ్యవర్తిత్వాన్ని నడిపించాడు. మధ్యవర్తిగా ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని సమస్యలు అనుభవించాడో తెలుసా? అందుకని అంటారు గొడవ ఆడుకునేటప్పుడట మధ్యలోకి వెళ్ళకూడదట అంటారు కదా. గొడవ ఆడుకునేటప్పుడు మధ్యలోకి వెళ్ళకూడదట. వెళ్తే ఏమొద్దట? ఇప్పుడు ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు అనుకోండి, ఇద్దరు గొడవ ఆడుకునే మధ్యలోకి ఇంకొకరు వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతాయి? ఆవును కొట్టే దెబ్బలు ఈమె మధ్యలో ఉన్న వాళ్ళు తగులుతాయి, ఈమె కొట్టే దెబ్బలు మధ్యలో వాళ్ళకే తగులుతాయి. ఆల కొట్టినా ఏల కొట్టినా. చూడండి ఎలాగుంటుందో తెలుసా? ఆల తిట్టినా మధ్యలో వాళ్ళకే తగులుతున్నాయి, ఏళ్ళు తిట్టినా మధ్యలో. నువ్వెందుకు వచ్చావు మధ్యలోకి? సమాధాన పరచాలనుకునేటప్పుడు యేసు ప్రభువారు కూడా ఎన్ని అవమానాల గుండా, ఎన్ని నిందల గుండా ఆయన వెళ్ళాడు. ఈరోజు నీకు నాకు ఈ సమాధానం ఊరికినే రాలేదండి. యేసు ప్రభువారు మన సమాధానకారకుడిగా మారాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని దెబ్బలు. అందుకంటాడు మన మీద ఉన్న దోషములన్నిటినీ, మన పాపములన్నిటినీ ఆయన మీద మోపి, ఆయన సిలువ మ్రాను మీద ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి మన ఉభయులను ఏకము చేయడం కొరకే ఆయన మన సమాధానకారకుడిగా మారాడు. ఇప్పుడు చెప్పు, మనం పోగొట్టుకున్న ఆ శాంతిని యేసు ప్రభులో తిరిగి తెచ్చుకున్నావా? ఇప్పుడు దేవుడితో నీకు సమాధానం ఉందంటావా? ఒకవేళ దేవుడితో నువ్వు సమాధానం ఉంటే నీకు సమాధానం ఉంది. నీ మనసు ఎప్పుడు సమాధానంతో ఉంటావు. నీ మనసు ఎప్పుడు సమాధానంగా ఉందనుకోండి, నీతో ఉన్న మనుషులతో సమాధానంగా ఉంటావు, మనుషులతో సమాధానంగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే మనుషులతో సమాధానంగా ఉంటావో సృష్టి నీకు సమాధానంగా ఉంటుంది, నీకు వ్యతిరేకం అవ్వదు. సృష్టి నీకు వ్యతిరేకం అవ్వదు. అవునంటారా? దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని ఈ సృష్టి ఏమీ చేయలేదు. చేయగలదంటారా? చేయదండి. మీకు తెలుసు అపోస్తల కార్యంలో 27వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలుతో పాటు 278 మంది ఖైదీలను పట్టుకొని కైసరికి తీసుకొని వెళ్తున్నారు. ఈయన కైసరికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో భయంకరమైన తుఫాను వచ్చింది. అప్పటికి చెప్పారు వాళ్ళు, పౌలు చెప్పాడు, అయ్యా ఇది శీతాకాలము, ఇలాంటి టైంలో మనం ప్రయాణం చేయకూడదు, ఇలాంటి ప్రయాణం చేస్తే తుఫానులు ఎక్కువ వస్తాయని చెప్పాడు. కానీ వాడనాయకుడు ఏమన్నాడు? నువ్వు నాకంటే నీకేం తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి వాడను నడుపుతున్నాను నేను, నీకేం తెలుసు? లేదు నేను నడుపుతాను అన్నాడు. సరే వెళ్ళారు. వీళ్ళు బయలుదేరి వెళ్ళ కొన్ని రోజులకి భయంకరమైన తుఫాను సముద్రంలో దొరికిపోయారు. వీళ్ళు 14 రోజులు సూర్యుని కానీ చంద్రుని కానీ వీళ్ళు చూడలేదట. 14 రోజులు వాడ తేలిక చేయడం కొరకు వాడలో ఉన్న సామాగ్రిని అంతటినీ పాడేశారు. అయినా వాడ ఆగుతలేదు. వాడ తల్లకిందులైపోతుంది, వాడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు వాడ నాయకుడు చెప్పాడు, ఖైదీలందరినీ చంపేయండి, వీళ్ళు కానీ తప్పించుకొని పోతే మనల్ని మళ్ళీ అడుగుతారు, వీళ్ళని చంపేసి అప్పుడు మనం కూడా చచ్చిపోదాం, ఇంకెందుకంటే వేరే మార్గం లేదండి. అప్పుడు పౌలు ఏమన్నాడు? మీరెవరూ చచ్చిపోవద్దు. ఎందుకో తెలుసా? గడిచిన రాత్రి దేవుడు నా కల్లోకి వచ్చి కనిపించి చెప్పాడు, ఏమని?
వాడకు కానీ వాడలో ఉన్నవారికి కానీ ఏ అపాయము రాదని చెప్పాడు. ఎందుకో తెలుసా? నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడు నన్ను ఒక్కడిని కాపాడడం కొరకు వాడలో ఉన్న వాళ్ళందరినీ కాపాడాడు. చూడండి, అందుకని అంటాడు, దేవుని బిడ్డ ఎక్కడున్నా అక్కడ ఏ ప్రమాదము రాదండి. నిజం. మీరు ఎక్కడున్నా సరే నిజంగా మీరు దేవుని బిడ్డలుగా విశ్వాసంతో జీవించగలిగితే నీతో ఉన్నవారికి కానీ నీకు కానీ ఏ ప్రమాదము రాకుండా దేవుడు కాపాడుతాడు ఆయన. చూసారా? అందుకని అన్నాడు, దేవుడు నీతో ఉన్నవారికి కూడా సమాధానము కలిగించాడు. ఇది మూడవది. నాలుగవదిగా సృష్టి మనకు సమాధానం కలిగి ఉంటుంది. ఐదవదిగా ఈ భూమి మీద ఉన్న ఏ జీవి కూడా నీకు హాని చేయదు. నువ్వు దేవుని బిడ్డవి. ఈ లోకములో ఏ ప్రాణి కూడా నీకు హాని చేయదు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మావో ఆ రోజు నుంచి అది ఎంత పెద్ద సింహమైనా లేకపోతే ఎంత చిన్న కీటకమైనా చిన్న పురుగైనా నిన్ను ముట్టుకోదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆజ్ఞాపించినదే ఏది నిన్ను ముట్టడానికి అధికారం లేదు. బైబిల్లో మీ అందరికీ తెలుసు, ఈ లూకాసు వార్త 10వ వచనం, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఏ రోజునైతే మనం దేవుని కలిగి ఉన్నామో ఆ రోజు నుంచి ఈ భూమి మీద ఏది మనల్ని హాని చేయదండి. ఇప్పుడు దేవుడు మన సమాధానకారకుడై ఉన్నాడు. ఒకప్పుడు మన సమాధానం లేను ఈ 5 అంతలుగా సమాధానం పోగొట్టుకున్న మనకి ఈనాడు యేసు ప్రభువారు 5 అంతలుగా సమాధానంను మనకు కలిగించి ఆయన సిద్ధపరిచిన మేలు, ఆయన దాచి ఉంచిన మేలు మనం అనుభవించాలని దేవుడి యొక్క సంకల్పం. అందుకని అంటాడు, నువ్వు రక్షించబడిన నాటి నుంచి ఈనాటి వరకు దేవుడు నీకు ఎన్ని రకాలుగా నీకు సహాయం చేస్తున్నాడు, ఎన్ని రకాలుగా దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. అందుకని అంటాడు, ఎవరికైనా కరువు రావచ్చేమో, ఎవరికైనా కష్టం రావచ్చేమో, కానీ నీకు కానీ నీ ఇంటికి కానీ ఏ తెగులు ఏ కష్టము రాకుండా కాపాడగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన నమ్మిన కుటుంబం. అందుకన్నాడు, ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదట. నువ్వెప్పుడైతే దేవునికి తగినట్లుగా దేవుని జీవించినట్లుగా ఉంటావో ఆ రోజు నుంచి దేవుడు నీకు ఏ తెగులు నీకు రానివ్వకుండా కాపాడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా ఈ 5 అంతల సమాధానాన్ని మరలా యేసు ప్రభువారు మనకు అనుగ్రహించారు. ఈరోజు నువ్వు నేను కూడా ఇటువంటి సమాధానాన్ని, ఇటువంటి శాంతిని, ఇటువంటి నెమ్మదిని దేవుడు మనకు కలిగించినందుకు ప్రభువా నిజమే. ఒకప్పుడు నా జీవితంలో ఇలాంటి శాంతి కానీ సమాధానము కానీ నెమ్మది లేని నా జీవితము, నెమ్మది లేని నా బ్రతుక్కి, ఎన్నో కష్టాలు దుఃఖములు బాధల చేత కృంగిపోయిన నా బ్రతుకుని, ఎప్పుడూ అనేకమైన సమస్యలతో నా జీవితం నిండిపోయిన పరిస్థితుల్లో ఏ రోజునైతే నేను నీ దగ్గరికి వచ్చానో, ఏ రోజునైతే నేను దేవుడిగా నేను అంగీకరించానో ఆ రోజు నుంచి నా జీవితంలో నువ్వెన్ని మేలు చేసావు, ఎలాంటి శాంతిని సమాధానం అనుగ్రహించావు, ఎంత నెమ్మదినిచ్చావు. అంతేకాదు నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏ కొరత లేకున్నట్లుగా తండ్రి నువ్వు నా పోషిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ ఈరోజు వరకు నువ్వు నా జీవితంలో ఎన్నో మేలు చేసినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని కొంత సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా దేవుడు మన సమాధాన స్థితిని ఏ రీతిగా కలిగించాడో, ఇంతకుముందు మన సమాధానం లేని పరిస్థితులు ఏవైతే కలిగి ఉన్నామో దాన్ని బట్టి ప్రభువా నా జీవితం ఒకప్పుడు ఇలాగుండేది, ఇప్పుడు ఇలాగుంది, నా జీవితంలో నువ్వు చేసిన మేలులకి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఆ ప్రభుని కొంత సమయం ఆరాధించుకుందామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో కొంత సమయం మనం ఆరాధనలో కొనసాగుదాం.